దేవుని నామమున స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ప్రోక్షణ పాత్ర. నిన్నటి దినమున ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య గురించి ఆధ్యాత్మికమైన స్త్రీగా ఆమె విషయంలో మనకి ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు మనం ఎట్లాగా ఉండాలన్నది నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరి అందుకు గొప్ప ఇంట్లో వెండి బంగారు పాత్రలే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడునని తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము కీ పాయింట్గా మనము నేర్చుకున్నామండి. మరి ఈ దినమర 2వ భాగంలోంచి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అనగా యేసు మనకు విమోచన కలిగి ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మోషే కోడెలు మేకల రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 21 వచనంలో అండి. అయితే క్రీస్తు యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనం ప్రకారం ఆ యేసు ప్రభువే మన కొరకు వచ్చిన ప్రోక్షణ పాత్ర, మన పాపదాస్యము తొలగించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశపెట్టే అర్హతనిచ్చే పరిశుద్ధ పాత్ర, రక్షణ పాత్ర, విమోచన పాత్ర అండి. మీరు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి అని వాక్యము వెల్లడిస్తుంది కదండి. అంతేగాని వెండి బంగారము వంటి క్షయపాత్రలచే కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము ప్రకారము అట్టి వాటితో దాసి విమోచన కలగదండి. పరిశుద్ధ ప్రభువు మన పాప రుణమును తీర్చడానికి ఏమి చేశారంటే కొలసల పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటిని క్షమించి ఆయనతో కూడా జీవింపచేశాను. ఎంత గొప్ప అద్భుతం కదండి, ఎంత పాపక్షమాపణ, ఎంత గొప్ప కార్యం మన విమోచనకి రక్షణకి కదండి. మన రుణపత్రములను విలువను ఆయన సిలువలో చెల్లించి మన అప్పులు తీర్చి ఆయన తోడి నిత్య రాజ్య సుఖ జీవనాన్ని అనుగ్రహించారు. ఆయన మన కొరకు ప్రోక్షణ పాత్రగా వచ్చి సిలువలో చిందించిన ఆ సుధార రక్తము మన కొరకు ఎన్నెన్నో దీవెనలు మనకు అనుగ్రహింపబడుతున్నాయో మనము ధ్యానిద్దామండి. మొదటిగా విధేయత నేర్పును. మొదట పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము. రెండవదిగా విమోచన నిచ్చును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం పవిత్రపరచును. మూడవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. నాలుగవదిగా పరిశుద్ధపరచును. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అండి. ఐదవ దీవెనగా ప్రభు యొక్క సామీప్యత అందించును. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అయినను మునుపు దూరస్థులమై ఉండినను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నారు. ఆరవదిగా దేవుని సింహాసనం ఎదుట ఉండు భాగ్యము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారము గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రశుద్ధి గావించుకున్న వారికి అట్టి సద్భాగ్యము స్తోత్రాలు చెల్లిస్తారు. 7వదిగా సాతానుపై విజయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారము వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని అనగా సాతానును జయించి ఉన్నారు. 8వదిగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశార్హత. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20 ప్రకారము ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. 9వదిగా ప్రభువును స్మరించే భాగ్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడని యేసుక్రీస్తు మనకి సమభక్తంలో మనకి తెలియచేశారండి. 10వదిగా పాపక్షమాపణ. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము
పాపమును తీసివేయబడజాలదని హెబ్రీ పత్రిక 10:4 సెలవిస్తుంది. అలాగుననే చేయగలిగింది ప్రభు అయిన క్రీస్తు యేసు రక్తమే. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నానని పౌలు భక్తుని ద్వారా పలికించినట్లు తన రక్తాన్ని సిలువలో ప్రోక్షించారు యేసుక్రీస్తు వారు. అట్టి ప్రోక్షణ పాత్రగా వచ్చిన ప్రభు యేసుక్రీస్తు నిర్దోష నిష్కళంక రక్తమును మన హృదయ పాత్రలో, మన జీవిత యాత్రలో ప్రోక్షించుకోగలుగుచున్నామా? రక్షణ పాత్రను అందుకోగలుగుచున్నామా? మనస్సాక్షి కల్ముషముతో తోచకుండానట్లు మనము ప్రోక్షింపబడిన హృదయములుగా కలవారమై ఉండాలని హెబ్రీ పత్రిక 10:22 ప్రకారం ఉపదేశిస్తుందండి మనల్ని. ప్రియ నేస్తమా, భక్తులారా, విశ్వాసులారా, బిడ్డలారా, మన హృదయ పాత్రలలో ఏమి ప్రోక్షించుకుంటున్నాము? హృదయం నుండి వెలుపలికి ఏమి తీసివేసేస్తున్నామండి? మనల్ని మనము పరీక్షించుకోవాల్సిందే కదండి. మన హృదయ పాత్ర వట్టి కుండ వలె ఖాళీగానే ఉంటే జీవజలాన్ని నింపుకున్న సమరయ స్త్రీ వలె ప్రభువును వేడుదాము. జీవాధిపతి ఇచ్చే శాశ్వత జీవజలాన్ని ప్రోక్షించుకుందామండి. అప్పుడే యేసుక్రీస్తు శిలువ యాగమునకు మనకిచ్చిన పాపక్షమాపణకు మరి విలువ ఉంటుంది కదండి. ఆయన ప్రాణత్యాగం ద్వారా మనకు రక్షణ రావాలంటే మనము కొన్ని త్యాగం చేయాల్సిందే. 2 రాజుల గ్రంథం 4:40 ప్రకారము వెర్రి ద్రాక్షాలతో నిండిన విషపు పాత్ర అయితే క్రీస్తు ప్రభు అందించిన ఆయన శరీర రక్తంలనేది పిండి వేసి ప్రోక్షించి శుద్ధి గావించుకుందాము. స్వార్థము, ధనాపేక్ష, బింకములాడడం, అహంకారం, అవిధేయత, అవిశ్వాసం, అపవిత్రత, అనురాగరాహిత్యము, అసత్యము, అవివేకము, అజితేంద్రియత్వము, క్రూరత్వము, సజ్జన ద్వేషము, మూర్ఖత్వము, గర్వాంధత, ద్రోహ స్వభావము, దురాలోచనము, జారత్వము, దొంగతనము, వ్యభిచారము, లోభము, చెడుతనము, మత్సరము, దేవదూషణము, దైవ సాన్నిధ్య అలక్ష్యము, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా అభిలషించడము మొదలైన వెర్రి కూరాకులతో నా హృదయం పాత్ర విషతుల్యంగా అయిపోతుందేమోనండి. రాజుల గ్రంథంలో మనకి తెలియచేస్తుందిగా 2 రాజుల గ్రంథం 4 మరి వెర్రి ద్రాక్షల ఆకుకూరలతోటి నిండిన ఆ కుండ విషముతోటి నిండినప్పుడు ఉన్నట్లుగా మనల్ని మనం పరీక్షించుకొని మరి ఆ కుండలోనికి మన విరుగుడుగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంను ప్రోక్షించుకోగలిగితే అందులో ఉన్న ఆ విషమంతా కూడా మాధుర్యముగా మారిపోతుందండి. మన హృదయాలు కూడా కుండ ఏ విధంగా మాధుర్యంగా తినడానికి మరి సిద్ధపడిందో మన హృదయాలు కూడా ఆ విధముగా మనలో ఉన్న అన్నీ కూడా తీసివేసి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము రక్షింపబడగలిగితే మనకు రాకడలో దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ఉండడానికి, దేవుని యొక్క పిలుపు వినడానికి దేవుడు సిద్ధపరుస్తారండి. అట్టి ప్రోక్షణ పాత్రగా వచ్చిన యేసయ్య క్రోధ పాత్రను స్వీకరించి రక్షణ పాత్రగా మార్చి మనకిచ్చిన ఆశీర్వాదపు పాత్రలోనిదే త్రాగగలిగిన మనము పైన చెప్పుకున్న దీవెనలు, ఆశీర్వాదములు అందుకునే అర్హులము కాగలుగుతాము. క్రీస్తు యేసు శిలువలో ప్రోక్షించిన రక్షణామృత ధారని అలక్ష్యం చేయక మన పాప ప్రక్షాళం గావించుకొని నిష్కళంక హృదయులమై అందుకున్న రక్షణ పాత్రను ఇతరులకు అందించి ఆ పేద విధవరాలి వలె అనేకులను ఆయన అనంత రక్షణలోనికి నడిపించడానికి దక్షులమై ఆయన కృపా కటాక్ష వీక్షకులమై వేడుదాము. అప్పుడే ఆ దివ్య రక్షకుని చేతిలో ఘనమైన పాత్రలుగా మలచబడి మన యాజకుడైన క్రీస్తు ప్రభు వాడుకున్న అర్హమైన పాత్రలుగా సంసిద్ధులము అవ్వగలుగుతామండి. లేనిచో ఘనహీనమైన పాత్రలు కానీ మిగిలిపోవాల్సి వస్తుంది. మరి సోదరులారా, భక్తులారా, విశ్వాసులారా, బిడ్డలారా, మరి మన లక్ష్యం ఏంటండి? మన యొక్క చాయిస్ ఏంటండి? మనమే పాత్రలుగా ఉంటున్నాము. మన యొక్క హృదయం అనే పాత్రలు ఏమి నింపుకుంటున్నాము, ఏమి తీసివేసేస్తున్నాము, అది మనల్ని మనం పరీక్షించుకొని యేసుక్రీస్తు ఆ యొక్క రుధిర ధారలతోటి ఆయన ఉచితముగా అనుగ్రహిస్తున్నారు. రండి, పాప క్షమాపణ నా దగ్గర ఉందంటున్నారు. ఆ పాప క్షమాపణ మనకు రావాలంటే, మన హృదయం శుద్ధిగా అవ్వాలంటే మనం దేవుని సన్నిధికి చేరినప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మన హృదయములను కడగబడి శుద్ధీకరించి ఆయన పాత్రలుగా ఉండడానికి దేవుడు సిద్ధపరచుకుంటారు. ఆమేన్.